ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ప్రారంభములుగా అయితే వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజుడు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవి, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ప్రథమార్థం చాలా టెన్షన్గా ఉంటుంది వృషభరాశి వారికి. సెప్టెంబరు 17వ తారీఖు వరకు చాలా చాలా చికాగ్గా ఉంటుంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఎదురే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కోవడం, సెల్ఫ్ డ్రైవింగ్లు చేస్తుంటే దెబ్బలు తగిలేటువంటి ప్రమాదం, ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదురు రావడం, సంఘంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మిమ్మల్ని మీ పరువు తీసేటువంటి ప్రయత్నాలు ఎదుటి వ్యక్తులు చేయడం, ఇవన్నిటికీ కూడా సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆ తర్వాత మారుతుందంటే రవి మార్పు కొంత అనుకూలత, వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ సెప్టెంబర్ 23 నుంచి జన్మంలోకి రాహువు, అష్టమంలో గురుడు. ఏది ఏమైనా కూడా సెప్టెంబర్ నెల మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందువలనంటే రాహువు ఒకడు అనుకూలమైనటువంటి స్థితిలో లేరు, రవి అనుకూలంగా లేరు, కుజుడు అనుకూలంగా లేరు, గురుడు అనుకూలంగా లేరు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. అసలు ఆరోగ్య విషయంలో అయితే అసలు మినిట్ టు మినిట్ మీరు కంట్రోల్లో ఉంచుకోండి. రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలను వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఖర్చులు మాత్రం మీ అంచనాలను మించిపోతాయి. ప్రతి వ్యవహారంలోనూ కూడా చిన్నదే కదా, ఓన్లే కొద్దిగానే కదా అయిపోతుంది అనుకుంటే అది 2 3 పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. పోనీ పెరిగిపోయినా దానివల్ల శుభ ఫలితాలు వస్తాయా అంటే ఈ పెట్టిన డబ్బు కూడా స్టక్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సెప్టెంబరు నెల ఎంత స్తబ్దతగా ఉంటే అంత మంచిది. రొటీన్గా చక్రాన్ని తిప్పండి తప్ప, కాలక్షేప విధి విధానాలుగా ముందుకు వెళ్ళడం మంచిది తప్ప ఏమాత్రం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేసి ధనపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ, ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ, మాట ఇచ్చి సలహా ఇచ్చేటువంటి వ్యవహారాల్లో మీరు మంచి చెప్పినా అది ఎదుటి వ్యక్తులు వక్రీకరిస్తారు. వాళ్ళ ఆరోగ్యం గురించి చెప్పినా మిమ్మల్ని తప్పుదారు పట్టిస్తారు. అంటే ఆరోగ్యం గురించి అని కాదు, ఏదైనా సరే సలహా ఇవ్వడం కూడా ఈ నెలలో మీకు మంచిది కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత వ్యవహారాలు అయితే వ్యక్తిగతంగా పరిశీలించుకోవడమే మంచిది. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం కూడా అంత మంచిది కాదు. వాళ్ళ వల్ల సగం పనిచేసి అది తప్పుదోవలో వెళ్ళి దానివల్ల మీకు వ్యక్తిగతంగా మీరు ఇరుకున పడేటువంటి ప్రమాదం తప్ప ఉపయోగం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు మాత్రం కొంత పరీక్షాకాలంగా ఉంటుంది. ఏదైనా ఎగ్జామినేషన్స్ తొందరలో రాబోతున్నాయి, సివిల్ టెస్ట్లు, ఏదైనా గ్రూపు ఎగ్జామినేషన్స్, ఈ చార్టెడ్ అకౌంటెంటింగ్ చదివే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అయితే చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం. ఎక్కువ కేర్ తీసుకుని బాగా చదువుకోవాలి. లేకపోతే కొద్ది ఇబ్బందులు కలగవచ్చు. చదువుకున్నది సమయానికి గుర్తురాక ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం కనబడుతుంది. విద్యార్థులు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సెప్టెంబర్ 23 వరకు కూడా ధనస్థానమందు ఉన్నటువంటి రాహు వక్రగతిలో జన్మస్థానంలోకి సంచారం 23వ తారీఖున. అక్కడి నుంచి అనారోగ్య సమస్యలు పెరగవచ్చు. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ప్రతి వ్యవహారాన్ని కూడా ఇది ఓవర్ కాన్ఫిడెన్స్గా ఏం కాదులే, మనకేమవుతుంది, మనకు సంబంధం లేదు కదా అని ఓవర్గా మీరు తీసుకోవద్దు. అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఏసీబీ రైడ్లు ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా ఉత్తినే మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కూడా కనపడుతోంది ప్రతి వ్యవహారంలోనూ కూడా. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకైతే అతి సామాన్యమైనటువంటి ఫలితం.
కాబట్టి వాయిదా వేయడం చాలా మంచిది. ఎందువలనంటే చేతికి రాకపోవచ్చు, అనవసరంగా అది వక్రదారిని పట్టచ్చు. మీరు అనుకున్నటువంటి ధనం మీరు ఒకలా అనుకుంటే అది ఇంకొకలా రావచ్చు. కాబట్టి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నెలలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు మీకు కలిసి రావు. అంతేకాకుండా ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడికి ఈ నెలంతా కూడా శనైశ్వరుని భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క దృష్టి పడడం, గురు శుక్రుల షష్టాష్టకంలో ఉండడం, అష్టమాధిపతి ఏది కూడా అంటే పోనీ ఇది బాగుంది, ఈ గ్రహం అనుకూలంగా ఉంది, దీనివల్ల మనం ఒక రకంగా దూసుకు వెడతాం అని అనుకోవడానికి లేదు. కాబట్టి ప్రతి వ్యవహారంలోనూ కూడా కొద్ది జాగ్రత్త వహించి ముందుకు పెడితే మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్లు అవాయిడ్ చేయండి, తగ్గించండి. అసలు ఎందువలనంటే కుజుడు వ్యయంలోకి వచ్చారు, అష్టమంలో ఉన్నటువంటి గురువును చూస్తున్నారు, అది మంచిది కాదు. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ఒక్కొక్క పనికి 10 సార్లు తిరగవలసి వస్తుంది. చిన్న పనే, అసలు మీ పేరు చెప్తే అయిపోయేటువంటి పని, అలాంటిది మీరే 10 సార్లు తిరగవలసినటువంటి పరిస్థితి వచ్చేలా ఉంది. కాబట్టి అంటే ఎంత వీక్గా ఉంది ఈ నెల మీరు అర్థం చేసుకుంటే అంత అనవసరమైనటువంటి వ్యవహారాలను ముందుకు సాహసోపేతంగా నిర్ణయాలు చేయకుండా వాయిదాలు వేసుకుని జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఆ దిశగా ప్రతి వ్యవహారంలోనూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొంత ఉదర సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత అనారోగ్య సమస్యలు జటిలమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క నెల కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే తర్వాత నెలల నుంచి గురు మార్పులు జరుగుతున్నాయి, రవి మార్పు జరుగుతోంది. ఏదేమైనా సెప్టెంబర్ నెల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఎదిరించడానికి కానీ ఇవి ఎదిరించేటువంటి శక్తి మీకు కావాలన్నా మీరు కొన్ని నియమాలు పాటించవలసి ఉంది. ప్రధానంగా ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ కంపల్సరీగా చేసుకోండి. రవి యొక్క సంచారం అసలు అనుకూలంగా లేదు. కాబట్టి ఆదిత్య హృదయం పారాయణ మీకు కొంత ఉపయుక్తమవుతుంది. వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం, కాబట్టి ఆ కుజును మీకు అనుకూలంగా మారాలి అంటే ఒక మంగళవారం రోజున మమ జన్మరాశి వశాత్తు ద్వాదశ స్థాన సంచారిత అంగారక గ్రహదోష పరిహారార్థం అని చెప్పేసి ఒక బ్రాహ్మణులకి చక్కగా కందిపప్పును దానం చేయండి. ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఒక 27 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించి మహానివేదనకు సంబంధమైన పులగానికి సంబంధం పెసరపప్పు, బియ్యం, బెల్లం, నెయ్యి స్వామివారికి నైవేద్యానికి ఇవ్వండి. దానివల్ల ఆవహించి ఉన్నటువంటి చాలా గండాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడతారు. కాబట్టి ఏది కూడా నాకేం కాదులే అని చెప్పే విధంగా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎందువలనంటే శని బలము లేదు, గురుబలము లేదు, రాహుబలము లేదు, కుజబలము లేదు, రవి బలము కూడా లేదు. కాబట్టి ఈ ఒక్క నెల మీరు స్తబ్దతగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అకారణమైనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టకండి. మీది కాని వ్యవహారాల్లో మీరు తలదోర్చకండి. అసలు మీరు సలహా కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణతో పాటుగా శివారాధన, ఈశ్వరుడి యొక్క జపం చేసుకోండి. మీ కులదైవం యొక్క జపం చేసుకోండి. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని బయటికి వెళ్ళండి. శగునం చూసుకుని బయటికి వెళ్ళండి. ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. కుదిరితే నిత్యం గోవుకి ఏదైనా ప్రసాదం నైవేద్యం పెట్టండి. ఏదైనా ఒక పండు ఫలము ఏదో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. కొంత శాంత స్వభావంతో చిరునవ్వుతో సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అకారణంగా ఇరిటేషన్కి గురి కావద్దు. సంబంధం లేని వ్యవహారాల్లో తలదూరిస్తే మిమ్మల్ని ఇరికిస్తారు సరికదా, దాని నుంచి మీరు బయటపడలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆలోచించండి. ఎందువల్లనే మనకి గురుడు అనుకూలంగా ఉన్న గురుడు కూడా వక్రగతిలోకి వచ్చారు. శనైశ్వరుడు ఒక్కడే భాగ్యస్థానంలో ఉన్నారు తప్ప ఏదీ గ్రహము కూడా అనుకూలంగా లేదు. కాబట్టి జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. భార్యాభర్తల మధ్యన ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేయడం, వాదోపవాదాలు పెరగడం, దూరంగా ఉండాలనేటువంటి ఆలోచనలు రావడం అస్సలు ఏమాత్రం మంచిది కాదు. పిల్లలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అందున అప్రమత్తంగా ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. నేను చెప్పినటువంటి రెమెడీలన్నీ కూడా పాటించండి. మంగళవార నియమం చేయండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి.
మంగళవారం కందిపప్పు దానం ఇవ్వండి. ఇవన్నీ కూడా శుభయుక్తమవుతాయి, ఉపయుక్తమవుతాయి. ఆవేశం తగ్గించుకోండి. అకారణంగా ఎదుటి వ్యక్తులు మాట్లాడుకుంటుంటే మీకు తెలుసున్నా సరే వాళ్ళు తప్పు చేస్తున్నారు అని మీకు అర్థమైనా సరే మీరు సలహా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మాకు తెలుసులే అని మిమ్మల్ని అనవసరంగా తప్పుగా అనుకుని మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించి సమస్యల నుంచి బయటపడి దైవానుగ్రహంతో మీరు విజయపదంలో ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త.